హాయ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్ 24 టు 27 జూలై 2020 కి సంబంధించి ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. మొదటి ప్రశ్న, నాన్ అలైన్డ్ మూవ్మెంట్ అనేది ఏ సంవత్సరంలో సంతకం చేయబడింది? ఆప్షన్స్ 1951, 1961, 1965, 1971. వీడియో పాజ్ చేసి మీ ఆన్సర్స్ కామెంట్స్లో పోస్ట్ చేయండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ 1961. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రపంచంలోని టెక్నోవార్ అంటే కొత్త సాంకేతిక యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశం మన ప్రధాన విలువలు మరియు జాతీయ ప్రయోజనాలని తిరిగి చూడవలసిన అవసరం ఉందని చెప్తుంది. సో ఈ నేపథ్యంలో మనం నాన్ అలైన్డ్ మూవ్మెంట్ అనేది దాని గురించి బ్యాక్గ్రౌండ్లో తీసుకున్నాం ఈ ప్రశ్న. ఇందులో ఈ స్థాపనలో భారతదేశం కూడా ఒక ఫౌండింగ్ మెంబర్, గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది దేశాల్లో చతుర్భుజ భద్రతా సంభాషణ గ్రూపులో లేనిది ఏది? ఆప్షన్స్ యునైటెడ్ స్టేట్స్, జపాన్, ఆస్ట్రేలియా, చైనా. కరెక్ట్ ఆన్సర్ చైనా. చతుర్భుజ భద్రతా సంభాషణ అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటారు. ఇది క్వాడ్గా మనం షార్ట్ ఫామ్లో పిలుస్తాం. దీంట్లో 4 దేశాలు ఉంటాయి. సో చతుర్భుజ అన్నారు కదా. సో ఇందులో యునైటెడ్ స్టేట్స్ ఉంది, జపాన్ ఉంది, ఆస్ట్రేలియా కూడా ఉంది. కానీ అందులో చైనా లేదు, ఇండియా ఉంది. సో మొత్తం 4 దేశాలు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇటీవల మనం మలబార్ ఎక్సర్సైజెస్ గురించి కూడా చూసాం. సో అందులో ప్రస్తుతం 3 దేశాలు ఉన్నాయి. అవి ఏంటంటే యుఎస్, జపాన్, అదేవిధంగా ఇండియా. ఇప్పుడు ఈ ఆస్ట్రేలియాను కూడా ఇందులో చేర్చాలని చూస్తున్నారు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది ఏ దేశ భాగస్వామ్యంతో ఇండియా ఐడియాస్ సమ్మిట్ అనేది ఇటీవల భారతదేశం నిర్వహించింది? ఆప్షన్స్ ఆస్ట్రేలియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్, దక్షిణ కొరియా. కరెక్ట్ ఆన్సర్ యునైటెడ్ స్టేట్స్. ఇండియా ఐడియాస్ సమ్మిట్ అనేది ఇటీవల జరిగింది. ఇది మంచి భవిష్యత్తును నిర్మించడం అనే ఇతివృత్తంతో ముగిసిందనమాట. ఈ సమ్మిట్ని ముఖ్యంగా యుఎస్ మరియు ఇండియా బిజినెస్ కౌన్సిల్ అనేది నిర్వహించింది. సో అదేవిధంగా 2020 దీనికి సంబంధించిన యుఎస్ఐబిసి అనే 2020కి ఈ 45వ వార్షికోత్సవం జరుపుకుంది. సో ఈ నేపథ్యంలో మనం ఈ ప్రశ్న తీసుకున్నాం, గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, పొరుగు దేశాలతో ఆర్థిక మరియు కనెక్టివిటీ అనుసంధానాలను పెంచే ప్రయత్నంలో భారతదేశం ఇటీవల క్రింది ఏ దేశాలతో వాణిజ్యం కోసం 2 కొత్త మార్గాలను తెరిచింది? ఆప్షన్స్ నేపాల్ మరియు భూటాన్, భూటాన్ మరియు బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ మరియు మయన్మార్, నేపాల్ మరియు బంగ్లాదేశ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ భూటాన్ మరియు బంగ్లాదేశ్. పొరుగు వారితో ఆర్థిక మరియు కనెక్టివిటీ సంబంధాలను పెంచే ప్రయత్నంలో ఇటీవలే బంగ్లాదేశ్ మరియు భూటాన్లతో భారతదేశం వాణిజ్యం కోసం 2 కొత్త మార్గాల్ని తెరిచింది. సో ఈ నేపథ్యంలో మనం వీళ్ళిద్దరి మధ్య రిలేషన్స్ కూడా మనం తెలుసుకోవాలి. ఒకటి ఇండియా భూటాన్ మధ్య, అదేవిధంగా ఇండియా బంగ్లాదేశ్ మధ్య వాణిజ్యం ఎలా ఉన్నాయో అనేది మనం తెలుసుకోవాలి. దానికి సంబంధించిన అగ్రిమెంట్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం చూసుకోవాలి, బ్యాక్గ్రౌండ్స్. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఏ కేంద్రపాలిత ప్రాంతం లేదా రాష్ట్రం ఇటీవల తనకంటూ ప్రత్యేక హైకోర్టును కలిగి ఉండాలని కోరుకుంటుంది? ఆప్షన్స్ గోవా, అండమాన్ మరియు నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరి. కరెక్ట్ ఆన్సర్ పుదుచ్చేరి. ఇటీవలే మన కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి తనకంటూ ప్రత్యేక హైకోర్టును కలిగి ఉండాలని కోరుకుంటుంది. అదేవిధంగా ఇటీవల డిమాండ్ కూడా చేస్తుంది. సో మనం చూస్తే 1962లో పుదుచ్చేరి భారతదేశంలో విలీనం చేశారు. సో అప్పటి నుంచి ఇది మద్రాస్ హైకోర్టు పరిధిలోనే విస్తరించి ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం దీనికి సపరేట్ హైకోర్టు ఉండాలని డిమాండ్ చేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇటీవల విడుదల చేసిన విశ్లేషణ ప్రకారం ఎంతమంది సిట్టింగ్ రాజ్యసభ సభ్యులు తనపై
క్రిమినల్ కేసులను ప్రకటించారు? ఆప్షన్స్ 45, 54, 60, 73. కరెక్ట్ ఆన్సర్ 54. ఇలాంటి డేటా ఆధారిత ప్రశ్నలు ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి గ్రూప్లో అడుగుతారు, గ్రూప్స్ ఎగ్జామ్స్లో. సో గుర్తుపెట్టుకోండి, అన్నీ గుర్తుపెట్టుకోలేం, కానీ ఇలాంటి ఇంపార్టెంట్ అయినవి మనం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ప్రస్తుతం సిట్టింగ్ రాజ్యసభ సభ్యుల్లో 1/4 తమపై క్రిమినల్ కేసులు ప్రకటించారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇటీవల విడుదల చేసిన విశ్లేషణలో తెలిసింది. అయితే మొత్తం మనకి ఉన్న రాజ్యసభలో 1/4 అంటే సుమారుగా 24% సో మంది 54 మంది అనమాట. 54 మంది ఈ క్రిమినల్ కేసులను ప్రకటించారు. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది ఏ ప్రాంతంలోని ప్రజలకు గత ఏడాది నుండి 4G ఇంటర్నెట్ అందుబాటులో లేదు? ఇక్కడ మనం గమనించాలి, ఇంటర్నెట్ అని అడగలేదు, 4G ఇంటర్నెట్ అని అడిగారు. సో కన్ఫ్యూజ్డ్గా చేయడానికి ఒక్కొక్కసారి మనకి అలా అడగచ్చు. సో ఇక్కడ ఆప్షన్స్ హాంకాంగ్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్. కరెక్ట్ ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. గత సంవత్సరం నుండి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ప్రజలకు 4G ఇంటర్నెట్ అనేది అందుబాటులో లేదు. మనం తెలుసు, ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో మనం ఈ పరిమితిని ఉంచబడింది అనేది కూడా మనకు తెలిసిందే. సో తర్వాత ప్రశ్న, 2015-16 మూల సంవత్సరంలో జిఎస్టి ఆదాయంలో ఎంత శాతం వార్షిక వృద్ధి రాష్ట్రాలకు హామీ ఇవ్వబడింది? ఆప్షన్స్ 10%, 12%, 14%, 16%. కరెక్ట్ ఆన్సర్ 14%. ఇలాంటి డేటా ఆధారిత ప్రశ్నలు ముఖ్యంగా ఆర్థిక గణాంకాలు అడుగుతుంటారు. సో ఫైనాన్స్ కమిషన్కి సంబంధించినవి, అలాగే జిఎస్టికి సంబంధించినవి మరింత ప్రత్యేకంగా మనం గుర్తించుకోవాలి. సో ఇందులో చూసుకుంటే జిఎస్టి ఆదాయాల గురించి మనం ఇప్పుడు తరచుగా వార్తల్లో చూస్తున్నాం. వాళ్ళకి రావాల్సిన ఆదాయాలు ఆలస్యం అవడం, అదేవిధంగా పెండింగ్లో ఉండడం. సో ఈ నెల చివరిలో జరగనున్న జిఎస్టి కౌన్సిల్లో సమావేశంలో చర్చలకు కేంద్రంగా ఉంది. సో 2015-16 మూల సంవత్సరానికి సంబంధించి జిఎస్టి ఆదాయంలో 14% అనేది రాష్ట్రాలకి హామీగా ఇవ్వబడింది. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఇవ్వబడిన ఒక ప్రాథమిక హక్కు? ఆప్షన్స్ ఆర్టికల్ 19(1)(a), ఆర్టికల్ 19(1)(b), ఆర్టికల్ 19(1)(c), ఆర్టికల్ 19(1)(d). దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆర్టికల్ 19(1)(a). ఇటీవలే సుప్రీంకోర్టు ఒక సుమోమోటో కేసు ద్వారా ప్రజా హక్కుల కార్యకర్త మరియు న్యాయవాది అయిన ప్రశాంత్ భూషణ్ పై కోర్టు ధిక్కారాన్ని దాఖలు చేసింది. ఇతను ముఖ్యంగా ఈయన చేసిన ట్వీట్లు సంబంధించి చూస్తే సిజేఐ కార్యాలయ ప్రతిష్టను దెబ్బతీశాయని, అదేవిధంగా న్యాయ వ్యవస్థను చెడుగా చిత్రీకరించాయని కోర్టు అభిప్రాయపడింది. సో ఈ నేపథ్యంలో మనం రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) సంబంధించి వ్యక్తికి వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛను ఇస్తుందని తెలిసింది కదా. సో బ్యాక్గ్రౌండ్ నుంచి రూపొందించుకున్నాం, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ట్రిపుల్ తలాక్ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? ఆప్షన్స్ 2017, 2018, 2019, 2020. దీని కరెక్ట్ ఆన్సర్ 2019. ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా చట్టం ఆమోదించబడి 1 సంవత్సరం గడిచింది. సో ఈ నేపథ్యంలో మనం దీని రిజల్ట్ చూసుకుంటే సుమారు 82% ఈ కేసులు, ట్రిపుల్ తలాక్ సంబంధించి కేసులు తగ్గాయని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో మనం ట్రిపుల్ తలాక్ చట్టం గురించి నేపథ్యం బాగా తెలుసుకోవాలి. దీన్ని ముస్లిం ఉమెన్ వివాహంపై హక్కుల పరిరక్షణ చట్టం 2019గా పిలుస్తారు. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, కక్రాపర్ అటామిక్ పవర్ ప్రాజెక్ట్ అనేది క్రింది ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్ రాజస్థాన్, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్ గుజరాత్. ఇటీవలే గుజరాత్లోని కక్రాపర్ అటామిక్ పవర్ ప్రాజెక్ట్ యొక్క 3వ యూనిట్ అనేది ఇటీవల తన మొదటి క్రిటికాలిటీని సాధించింది. సో ఈ నేపథ్యంలో మనం ఈ లొకేషన్ అనేది ఎక్కువ అడుగుతుంటారు పవర్ ప్రాజెక్ట్స్కి. సో గుర్తుపెట్టుకోండి, ఇది గుజరాత్లో ఉంది.
తర్వాత ప్రశ్న, గైడెడ్ వేవ్ అల్ట్రాసౌండ్ చేత పెద్ద నిర్మాణాల్లో లోపాలను గుర్తించడాన్ని మెరుగుపరచడానికి ఈ క్రింది ఏ భారతీయ ఇన్స్టిట్యూట్ మరియు నైరోబీ విశ్వవిద్యాలయ పరిశోధకులు మెటా మెటీరియల్స్ ఉపయోగించారు? ఆప్షన్స్ ఐఐటి బొంబాయి, ఐఐటి మద్రాస్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్. దీని కరెక్ట్ ఆన్సర్ ఐఐటి మద్రాస్. ఇటీవలే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసుకి సంబంధించి మరియు నైరోబీ విశ్వవిద్యాలయ పరిశోధకులు గైడెడ్ వేవ్ అల్ట్రాసౌండ్ చేత పెద్ద నిర్మాణాల్లో లోపాలను గుర్తించడాన్ని మెరుగుపరచడానికి ఈ మెటా మెటీరియల్స్ ఉపయోగించారు. సో ఇవి ముఖ్యంగా భవనాలు, పైప్ లైన్లు మరియు పట్టాలు వంటి అనేక ఇంజనీరింగ్ నిర్మాణాల్లో విపత్తు వైఫల్యాలను నివారించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, సమూహాన్ని మరింత ప్రతినిధిగా మార్చడానికి G7 గ్రూపులో క్రింది ఏ దేశాలను చేర్చాలనే ప్రతిపాదనను అమెరికా ఇటీవల ముందుకు తెచ్చింది? ఆప్షన్స్ భారతదేశం మరియు దక్షిణాఫ్రికా, భారతదేశం మరియు చైనా, భారతదేశం మరియు బ్రెజిల్, భారతదేశం మరియు దక్షిణ కొరియా. దీనికి కరెక్ట్ ఆన్సర్ భారతదేశం మరియు దక్షిణ కొరియా. ఇప్పుడు ప్రస్తుతం భౌగోళిక రాజకీయ దృశ్యం చూస్తే భారతదేశం మరియు దక్షిణ కొరియా మధ్య సంబంధాలను మరింతగా పెంచుకోవాలని పిలుపునిచ్చారు. సో ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఇటీవలే అమెరికా ఒక ప్రెసిడెంట్ ఈ G7 అనే గ్రూప్ని ఎక్స్టెండ్ చేయాలని కూడా చెప్పారు. సో అందులో కొన్ని దేశాలని చేర్చాలనే ప్రతిపాదన కూడా చెప్పారు. అందులో ముఖ్యంగా భారతదేశం మరియు దక్షిణ కొరియా ఉండాలని ఆయన ప్రకటించారు. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది ఏ విభాగంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ మంజూరు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల అధికారిక ప్రభుత్వ అనుమతి లేఖను విడుదల చేసింది? సో మహిళా అధికారులకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువ అడుగుతుంటారు. సో గుర్తుపెట్టుకోండి. ఆప్షన్స్ ఆర్మీ, నేవీ, పోలీసులు, వైమానిక దళం. దీని కరెక్ట్ ఆన్సర్ ఆర్మీ. ఆర్మీలోని మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ మంజూరు చేయడానికి ఈ రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల అధికారిక ప్రభుత్వ అనుమతి లేఖను విడుదల చేసింది. ఈ ఉత్తర్వు ఏం పేర్కొందంటే ప్రస్తుతం వారు పనిచేస్తున్న సైన్యంలోని మొత్తం 10 షార్ట్ సర్వీస్ కమిషన్డ్ మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ మంజూరు చేయాలని పేర్కొంది. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఇండియా ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అనేది దేనిచే ద్వివార్షికంగా ప్రచురించబడుతుంది? ఆప్షన్స్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్, ద్రవ్య విధాన కమిటీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనం ప్రస్తుతం చూస్తున్నాం ఈ దీర్ఘకాలిక లాక్డౌన్ వల్ల వ్యాపార కార్యకలాపాలు దెబ్బతింటున్నాయి. ఒక పక్క లక్షలాది మంది ప్రజలు నిరుద్యోగులుగా మారుతున్నారు. ఇంకో పక్క రుణాలు తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని కూడా కోల్పోతున్నారు. దీనివల్ల భారతీయ బ్యాంకుల చెడు రుణ నిష్పత్తి 20 సంవత్సరాలకు పైగా అత్యధిక స్థాయికి చేరుకుంటుంది. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే మనకి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే NPS నిరర్ధక ఆస్తులు అంటారు. సో ఇవి మార్చి 2021 నాటికి 4% పాయింట్లు పెరిగి 12.5% పెరగచ్చని అంచనా ఉంది. దీని బ్యాక్గ్రౌండ్కి వెళ్తే మనం ఇక్కడ ఇండియా ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అనేది 2010 నుంచి ఎప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి అంటే ద్వివార్షికంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రచురిస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ఇటీవలి సెరోలాజికల్ సర్వే ప్రకారం ఈ క్రింది ఏ రాష్ట్రంలో పరీక్షించిన నమూనాల్లో కరోనా వైరస్ నిర్దిష్ట ప్రతిరోధకాలు ఉన్నట్లు కనుగొన్నారు? ఆప్షన్స్ కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గోవా. దీని కరెక్ట్ ఆన్సర్ ఢిల్లీ. ఇటీవలే భారత రాజధాని అయిన ఢిల్లీలో జరిగిన సెరోలాజికల్ సర్వేలో పరీక్షించిన మొత్తం 23% నమూనాల్లో చూసుకుంటే కరోనా వైరస్ నిర్దిష్ట యాంటీబాడీస్ అంటే ప్రతిరోధకాలు ఉన్నట్లు కనుగొన్నారు. సర్వే ప్రకారం చూస్తే ఢిల్లీలో సుమారు 46 లక్షల మంది ప్రజలు కోవిడ్-19 బారిన పడ్డారని మరియు దీనికి హెడ్ ఇమ్యూనిటీ అంటే మంద రోగనిరోధక శక్తి సమీపించే అవకాశం ఉందని ఆ సర్వే ఫలితాలు వివరించబడుతున్నాయి. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది దేశాల్లో ఇటీవల అంగారక గ్రహానికి రోవర్ను విడుదల చేసింది ఏది? ఆప్షన్స్ యునైటెడ్ స్టేట్స్, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జపాన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ చైనా. అమెరికాతో అంతరిక్ష పోటీని సూచిస్తూ చైనా ఇటీవల అంగారక గ్రహానికి అంటే మార్స్కి ఈ రోవర్ను విడుదల చేసింది.
సో ఇటీవలే మనం చూస్తున్నాం మార్స్ మిషన్లు చాలా ఎక్కువ ప్రయోగిస్తున్నారు. అందులో ఇటీవలే మనం ప్రశ్న కూడా తీసుకున్నాం గత వీడియోలో. యుఏఈ అనేది అరబ్ ప్రపంచం నుంచి మొదటి మార్స్ మిషన్ కూడా ప్రయోగించింది. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది ఏ దేశానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల $400 మిలియన్ కరెన్సీ స్వాప్ సదుపాయానికి అంగీకరించింది? ఆప్షన్స్ నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక. దీనికి కరెక్ట్ ఆన్సర్ శ్రీలంక. ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీలంకకు నవంబర్ 2022 వరకు $400 మిలియన్ కరెన్సీ స్వాప్ సదుపాయానికి అంగీకరించింది. సో ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే కరెన్సీ స్వాప్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అంటే ఇది ఒక లావాదేవీ అన్నమాట. దీనిలో రెండు దేశాలు ఒకదానితో ఒకటి సమానమైన డబ్బును మార్పిడి చేస్తాయి ఇక్కడ, కానీ ఇక్కడ కరెన్సీలు వేరుగా ఉంటాయి అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది ఏ రాష్ట్రంలో ప్రస్తుతం 19 మంది ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలు జరుగుతున్నాయి? ఆప్షన్స్ కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర. దీనికి కరెక్ట్ ఆన్సర్ రాజస్థాన్. రాజస్థాన్ హైకోర్టు డిఫెక్షన్ చట్టంపై ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పు నుండి తప్పుకుంది. మనం చూస్తున్నాం గతంలో చూస్తే కర్ణాటక, తర్వాత మధ్యప్రదేశ్, ఇప్పుడు రాజస్థాన్, ఇలా వరుసగా చూసుకుంటే ఈ యాంటీ డిఫెక్షన్ లా వల్ల ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలు జరుగుతున్నాయి. సో ప్రస్తుతం రాజస్థాన్ చూసుకుంటే ప్రభుత్వం తన అధికారాన్ని కోల్పోయే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే 10వ షెడ్యూల్కి మనకు సంబంధించి తెలిసిందే కదా, 10వ షెడ్యూల్ సంబంధించి యాంటీ డిఫెక్షన్ లా కింద 19 మంది ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలు జరుగుతున్నాయి. సో గుర్తుపెట్టుకోండి. చివరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఇటీవల ఇండియా రష్యా జాయింట్ టెక్నాలజీ అసెస్మెంట్ అండ్ యాక్సిలరేటెడ్ కమర్షియలైజేషన్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది ఏది? ఇండియాకి రష్యాకి సంబంధించిన టెక్నాలజీ సంబంధించి. ఆప్షన్స్ నీతి ఆయోగ్, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇటీవలే సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండియా రష్యా జాయింట్ టెక్నాలజీ అసెస్మెంట్ అండ్ యాక్సిలరేటెడ్ కమర్షియలైజేషన్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. సో ఇది రష్యన్ ఫెడరేషన్కి సంబంధించిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనేది మరియు ఫౌండేషన్ ఫర్ అసిస్టెన్స్ టు స్మాల్ ఇన్నోవేటివ్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థల మధ్య భాగస్వామ్యంతో ఈ ఒప్పందం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. ఈ ప్రశ్నలన్నీ చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ అదేవిధంగా వాటి యొక్క బ్యాక్గ్రౌండ్స్ నుంచి రూపొందించబడాయి. సో రివైజ్ చేసుకోండి ఎప్పటికప్పుడు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.